गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर CVV। ఇవాళ 13వ సూత్రం చెప్పబోతున్నాం. Therefore, disease consider as it is by the allopathy. అంటే ఇంగ్లీష్ వైద్యం వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే అది చెప్తున్నారు. బ్రాకెట్లో ఒకటి ఇచ్చాడు, దట్ డస్ నాట్ కమ్ విత్ ఇన్ ది ప్రావిన్స్ ఆఫ్ మాన్యువల్ సర్జరీ. అంటే సర్జరీకి వెళ్ళేటువంటి కేసులు కాకుండా సాధారణమైనటువంటి కేసులు అని చెప్పారు. కన్సిడర్డ్ యాజ్ ఇట్ ఈస్ బై ది అలోపతిస్ట్స్ యాజ్ ఏ థింగ్ సపరేట్ ఫ్రమ్ ద లివింగ్ హోల్. వాళ్ళు ఏమంటారంటే జబ్బు అనేటువంటిది జీవించి ఉన్న జీవి కన్నా కూడా వేరే ప్రత్యేకంగా ఉంటుంది అనేటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇంగ్లీష్ డాక్టర్స్ ఉద్దేశం ఏంటంటే, జబ్బు ఏదైతే ఉన్నదో జబ్బు అనేటువంటిది జీవించి ఉన్నటువంటి జీవి కన్నా కూడా వేరుగా ఉంటుంది. ఉదాహరణకి మనకి సపోజ్ ఇఫ్ ఏ పర్సన్ హ్యావ్ హెడేక్, ఆయన తలనొప్పి ఉన్నదనుకోండి, ఆ తలనొప్పి ఎన్ని టెస్టులు చేసినా దొరకదు. ఎంతకాలం దొరకదు అంటే, ఆ తలనొప్పి అనేటువంటిది ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎన్నిసార్లు సిటీ స్కాన్ తీయించినా సరే, ఎన్నిసార్లు MRI తీయించినా సరే, లేకపోతే మిగిలిన బ్లడ్ టెస్టులు ఏం చేసినా సరే, తలనొప్పికి కారణభూతమైనటువంటి వస్తువు ఏది కూడా దొరకదు. ఎప్పుడు దొరుకుతుంది అంటే, ఆ తలనొప్పికి ఆ తలనొప్పి ఏదైతే ఉన్నదో ఆ తలనొప్పికి ఆ జబ్బు అనేటువంటిది 30 సంవత్సరాల తర్వాత ప్రెసిపిటేట్ అవుతుంది. ఉదాహరణకి మనకి నీళ్ళల్లో ఏమన్నా కలిపామనుకోండి, కొంతసేపటికి అవి తేరుకుంటాయి కదా, నీళ్లు పైన తేరుకుంటాయి, ఆ కలిపిన పదార్థం అడుగును తేరుకుంటుంది. ఉదాహరణకి ఏదన్నా పిండి కలిపామనుకోండి, ఆ పిండి కానీ ఇసుక కానీ కలిపామనుకోండి, మొదట్లో నీళ్ళల్లో అంతా కలిపినప్పుడు ఏమవుతుంది, అన్నీ కలిసి ఉంటాయి, నీళ్లును ఆ పిండి కలిసి ఉంటుంది, లేదా ఇసుక కలిసి ఉంటుంది. కొంతసేపటి తర్వాత ఏమవుతుంది, ఇసుక అడుగు పేరుకుంటుంది, నీళ్లు పైన ఉంటాయి. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి ప్రాణమయ శరీరం ఏదైతే ఉన్నదో అది ఆ ఇసుక పేర్కొన్నట్టుగా మన యొక్క భౌతిక శరీరంలో ఇసుక అడుగుకి ఎలా అయితే పేరుకుంటుందో, మన యొక్క భౌతిక శరీరంలో బ్రెయిన్లో చిన్న గడ్డ లాంటిది వస్తుంది. అప్పుడు డాక్టర్ అంటారు, నేను ఈ రోజుకి ఈ తలనొప్పి కారణం కనుక్కున్నాను అంటారు. అంటే అప్పుడు కనుక్కున్నా ఒకటే, కనుక్కోకపోయినా ఒకటి. కనుక్కున్నాను అంటే అర్థం ఏంటి, అది ఏదో క్యాన్సర్ గడ్డ అయి ఉంటుంది. అంటే అదే రకమైనటువంటి మానసిక లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 సంవత్సరాలు మనకు ప్రకృతి టైం ఇస్తుంది. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు టైం ఇస్తుంది. ఆ 25 సంవత్సరాలు కూడా మనం తగ్గించుకోవడం కుదరలేదనుకోండి, హోమియో పద్ధతిలో తగ్గించుకోవడం కుదరలేదనుకోండి, అప్పుడు ఎలా అయితే ఇసుక కింద పేర్కొన్నట్టుగా మన భౌతిక శరీరంలో ఈ క్యాన్సర్ అనేటువంటిది పేర్కొంటుంది. అక్కడేమో ఇసుక పేర్కొంటుంది, ఇక్కడేమో భౌతికమైనటువంటి శరీరంలో ఈ మన యొక్క బ్రెయిన్లో చిన్న గడ్డలాగా పేర్కొంటుంది. అంటే
అదే పేషెంట్, అదే మానసిక లక్షణాలు కలిగినటువంటి పేషెంట్, అదే తలనొప్పి కలిగినటువంటి పేషెంట్కి ఏమవుతుందంటే జబ్బు అనేటువంటిది ప్రెసిపిటేట్ అవుతుంది. జబ్బు అనేటువంటిది అవక్షేపం లాగా కింద పేరుకుంటుంది. ఎక్కడ పేరుకుంటుంది? బ్రెయిన్లో పేరుకుంటుంది. లేకపోతే భౌతిక శరీరంలో ఎక్కడో చిన్న గడ్డలు, అంటే బ్రెయిన్ కాకపోతే మిగిలిన చోట్ల ఎక్కడైనా సరే చిన్న చిన్న గడ్డలు ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. అంటే ఇంగ్లీష్ డాక్టర్స్ ఏమంటారంటే ఈ భౌతికమైనటువంటి శరీరంలో జీవించి ఉన్న జీవి కాకుండా వేరే ఒక ప్రత్యేకమైన పదార్థంగా ఉంటుంది. మనమేమని చెప్తాము? అలా ఉండదు. జీవించి ఉన్న జీవికి ప్రత్యేకమైనటువంటి పదార్థము ఒక జబ్బుగా ఏమీ ఉండదు, మానసిక లక్షణాలుగా ఉంటుంది. లేకపోతే మానసిక లక్షణాలుగా ఉంటుంది, లేకపోతే పంచేంద్రియ ప్రవృత్తుల్లో మార్పులుగా ఉంటుంది. దీన్నే వ్యాధి అంటాం మన భాషలో. హోమియోపతి పరిభాషలో ఈ పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చినటువంటి మార్పులనే మనం వ్యాధులుగా తీసుకున్నాం. అప్పుడు మనకి జబ్బు పూర్తిగా తగ్గుతుంది. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే సపరేట్ ఎంటిటీగా తీసుకుంటారు, ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థంగా తీసుకుంటారు. అంటే చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి, మన కొంతమంది కొవ్వు గడ్డలను ఈ మధ్యన వస్తున్నారు, ఎక్కువ మంది వస్తున్నారు. ఆ కొవ్వు గడ్డలు ఏం చేస్తాము? మెల్లమెల్లగా గడ్డల్లాగా ఫారం అవుతాయి. ఆ గడ్డలో ప్రమాదం ఏమి లేదు, కానీ క్యాన్సర్ లాంటి ప్రమాదం కాదు, కానీ అలా ఉంటాయి మన శరీరంలో. 25-30 ఏళ్ళ పాటు ఉంటాయి, మన జీవితాంతం ప్రయాణం చేస్తుంటాయి, తగ్గవు తొందరగా. కానీ హోమియోపతిలో జాగ్రత్తగా మందులు వేస్తే తగ్గుతాయి. కనుక ఈ కొవ్వు గడ్డలు వీటికి ఏంటంటే అది ఒక ప్రత్యేకమైన పదార్థం కింద తీసుకుంటారు వాళ్ళు. మనకు అట్లా కాదు. మనకు హోమియోపతిలో పరిభాషలో ఏంటంటే ఆ కొవ్వు గడ్డలు కానీ ఇంకా ఏ గడ్డలు కానీ ఏవైనా సరే అవి అంత్య పదార్థములు అంటారు. ఏమంటారు? ఎండ్ పదార్థములు. అంటే అన్ని రియాక్షన్స్ అన్ని జరిగి 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 చివరికి ఏర్పడేటువంటి పదార్థాన్నే ఈ కొవ్వు గడ్డలు అంటారు. కొవ్వు గడ్డలు కానీ లేకపోతే బ్రెయిన్లో గడ్డలు కానీ ఇలాగ రకరకాలుగా గడ్డలన్నీ కూడా ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా లేకపోతే మనకి గర్భసంచిలో కంతులు కానీ గడ్డలు కానీ, కంతులు ఉండటం వల్ల గర్భసంచిలో ఏమవుతుందంటే ఓవర్ బ్లీడింగ్ అట్లా అవుతుంది. ఇట్లాంటివన్నింటినీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసేస్తారు. గర్భసంచికి జబ్బు చేస్తే గర్భసంచిని పీకేస్తారు, ఓవరీస్కి జబ్బు చేస్తే ఓవరీస్ తీసేస్తారు. దేనికి జబ్బు చేస్తే దాన్ని తీసేయడం. మరి గొంతుకు జబ్బు చేస్తే గొంతుకు జబ్బు చేస్తే సౌండ్ కొద్దిగా తక్కువ వస్తుంది సార్, అక్కడ మటుకు పోయారు. కనుక ఇంగ్లీష్ డాక్టర్స్ ఏంటంటే, లేకపోతే మనకి టైఫాయిడ్ వచ్చిందనుకోండి, ఆ టైఫాయిడ్లో 4 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. టైఫాయిడ్ బ్యాక్టీరియా అనేటువంటిది, సాల్మొనెల్లా టైఫీ అనేటువంటిది, అట్లాగే 4 రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. నాకు ఆ పేర్లన్నీ గుర్తుపెట్టుకోలేదు నేను. కనుక ఒకటి గుర్తుపెట్టుకున్నా, సాల్మొనెల్లా టైఫీ అనేటువంటి దానివల్ల మనకి టైఫాయిడ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఇంగ్లీష్ డాక్టర్లు ప్రగాఢంగా నమ్ముతారు. కానీ మనం అది కూడా నమ్మం. హోమియో పద్ధతిలో అంటే వాళ్ళు ఏంది, జీవించి ఉన్న జీవి కన్నా కూడా ప్రత్యేకమైనటువంటి పదార్థంగా జబ్బు అనేటువంటిది ఉంటుంది. మనకేందంటే హోమియో పద్ధతిలో జీవించి ఉన్న జీవి కన్నా వేరే కాదు. అంటే భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం రెండు ఒకటే యూనిట్గా పనిచేస్తాయి. ఒకటే యూనిట్గా పనిచేసినప్పుడు మనకున్న దాన్ని ఆరోగ్యం అంటారు. అలా కాకుండా ఒకటే యూనిట్గా, అప్పుడు కూడా జబ్బులో కూడా ఒకటే యూనిట్గా పనిచేస్తాయి. ఆరోగ్యంలో ఉన్నందుకు కూడా అలాగే పనిచేస్తే, జబ్బు యొక్క స్థితిలో కూడా సపరేట్గా ఏముండవు. అంటే లక్షణాలు ఉంటాయి అంతే, జబ్బు యొక్క లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి మనం మందు వేసుకుంటే జబ్బు మాయం అవుతుంది.
అలా కాకుండా ఇంగ్లీష్ వైద్యంలో సాల్మొనెల్లా టైఫీ అనేటువంటిది ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా వల్ల నీకు జబ్బు వస్తుంది. లేదంటే మనకి ఈ దోమల వలన వచ్చేటువంటిది మలేరియా. కనుక ఆ మలేరియా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పారసైట్ మన యొక్క లివర్లో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే లివర్ అంతా కూడా దెబ్బతింటుంది అనమాట. ఆ బ్యాక్టీరియా కాదు, దాన్ని ఏమంటారు, అది ఒక రకమైన బ్యాక్టీరియా అని. కనుక ఈ సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో ఈ జీవుల వలన ప్రత్యేకంగా మీకు రోగం వస్తుంది. కనుక ఆ జీవులను చంపితే రోగం పోతుంది. అదే లెక్క మనకి ఏది ఉంటే దాన్ని చంపటమే. ఆ చంపటానికి ఏంటంటే బాగా ప్రతాపవంతమైనటువంటి మందులు, శౌర్యవంతమైనటువంటి మందులు వాడతాం. అదే మనం ఏం చేస్తామంటే నాలుక మీద ఒక్క డోసు వేస్తే మలేరియా కాస్త పోతుంది. అంటే కరెక్ట్ మందు వేస్తేనే పోతుంది సుమా, లేకపోతే పోదు. సరి అయినటువంటి మందు వేస్తేనే ఆ ఏ పోతుంది. ఎందుకు పోతుంది? మనమేమి మరి ఇన్ని సూక్ష్మజీవులను చంపడానికి ఇన్ని రకాల మందులు వేయలేదు కదా మనం. అయినప్పటికీ ఒక్క డోసు తోటి ఎలా తగ్గుతుంది? అది లాజిక్ అన్నదు. అక్కడ మనం ఏం చేస్తామంటే ముందల చలి వస్తుందా, ముందల జ్వరం వస్తుందా, ఇవన్నీ కూడా ఈ లెక్కలన్నీ తీసుకుంటాం. జ్వరం వచ్చినప్పుడు చలి ఉంటుందా, చలి వచ్చినప్పుడు జ్వరం ఉంటుందా, ఇవన్నీ కూడా తీసుకొని మనం మందు వేస్తే మరి ఆ సూక్ష్మజీవులు అన్నీ మాయమైపోతాయి. ఎట్లా మాయమవుతాయో తెలియదు. మరి వీళ్ళ లెక్క ప్రకారం అయితే సూక్ష్మజీవులు అనేటువంటివి మన భౌతిక శరీరంలో సపరేట్గా ఉన్నాయి. ఇది చెప్తున్నాడు పాయింట్ హానిమన్. సపరేట్గా ఒక ఎంటిటీగా అవి కూడా ఒక జీవుల్లాగా ఉన్నాయి. మనం ఎట్లయితే జీవో అలాగే సూక్ష్మజీవులు కూడా ఒక బ్యాక్టీరియా కూడా ఒక జీవిలాగా ఉంటాయి. కనుక ఇది మనకి హోమియో సైన్స్ ఒప్పుకోదు. ఎందుకంటే మన నాలుక మీద ఒక డోస్ వేస్తే మలేరియా పర్మనెంట్గా పోతుంది. ఎందుకంటే నాకు ఈ మధ్య రీసెంట్గా ఒక కేసు వచ్చింది. అంటే ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. మా పక్కింటి ఆయనకి ప్రతి సంవత్సరం మలేరియా వచ్చేది. ప్రతి సంవత్సరం మలేరియా వచ్చి ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఆ 2 నెలల్లో 3 నెలల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టేది. సరే నా దగ్గరకు వచ్చారు, మీ దగ్గర ఏమన్నా పరిష్కారం ఉందా అని. పక్కింటి ఆయన కదా, కొత్తగా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, అప్పుడు వచ్చాడు. సరే వస్తే ఆ లక్షణాలన్నీ చూసుకొని లైకోపోడియం 200 ఒక్క డోసే ఇచ్చాను. ఆ తర్వాతకి నెక్స్ట్ ఇయర్ రాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 7-8 సంవత్సరాల నుంచి ఆయనకి మలేరియా అనేది రాలేదు. అంటే హోమియో పద్ధతులు ఇలా ఉంటుంది. ఇంగ్లీష్ వైద్యంలో ఏంటంటే ఆ సూక్ష్మజీవుల్ని చంపటం కోసమే మందులు ఇస్తారు. చంపటం పరిష్కారం కాదు. ఉదాహరణకి మనకి చాలా మంది వాడుతున్నారు మందులు ఈ పురుగుల కోసం. మన కడుపులో పురుగులు ఉంటాయి కదా, నూలు పురుగులు, రకరకాల పురుగులు, ఉప్పు వంశలు, రకరకాల పురుగులు ఉంటాయి. ఈ పురుగులకి మనం మందులు వాడితే ఏమవుతుందంటే పురుగులు చచ్చిపోతాయి. డెఫినెట్గా అప్పుడు పురుగులు చచ్చిపోతాయి. 4 పురుగులు చచ్చిపోతే 10 పురుగులు పుడతాయి. అంటే ఇది పరిష్కారం కాదు. కెంట్ చెప్తాడు ఒకటే మాట, హెల్తీ జ్యూస్ కనుక నువ్వు ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ పురుగులు ఉండటానికి అవకాశం లేదు. అంటే మన యొక్క హెల్తీ జ్యూస్, గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏదైతే ఉన్నదో ఆ హెల్తీ జ్యూస్ అంటే ఇది లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి హెల్తీ జ్యూస్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో అది సరిగ్గా ఉన్నప్పుడు ఏ పురుగు పెరగదు. ఇది చూసుకోవాలి మనం. కనుక పురుగులు వచ్చిన తర్వాత పురుగులు మందు వేయటం, ఆ పురుగుల మందు వేసినందువల్ల ఆకలి పోవటం, ఆకలి పోయినందువల్ల ఇంకొక రోగం రావటం, ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నమాట. అలా కాకుండా మనం వేసినటువంటి మందు వల్ల సరి అయినటువంటి దాని జీర్ణకోశ ద్రవాలు కనుక వస్తే అప్పుడు మనకి ఆరోగ్యం అనేటువంటిది నిలబడుతుంది. లేకపోతే ఎన్ని పురుగులు చంపినా ఇంకా 10 పురుగులు వస్తుంటాయి.
కనుక ఇంగ్లీష్ వైద్యంలో వచ్చేటప్పటికి ఇది గొడవ. అంటే ఏది ఉంటే దాన్ని చంపటమే. అది కనుక ఇందాక కనుక గొంతు దగ్గర కనుక జబ్బు చేస్తే గొంతుకు వస్తే అసలు గొడవ ఉన్నది ఇక. కనుక ఇది అంటే వాళ్ళు ఏంటంటే ఒక జీవి కన్నా కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇందాక గడ్డల గురించి చెప్పుకున్నాం, బ్రెయిన్లో గడ్డల గురించి చెప్పుకున్నాం, తర్వాత ఈ కొవ్వు గడ్డల గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ సపరేట్గా ఉంటాయి జబ్బు పదార్థాలు. ఇవన్నీ కాదు, మనకు వచ్చేటప్పటికి ఆ పైనుంచి వచ్చేటువంటి వైటల్ ఫోర్స్ ఏదైతే ప్రిసిపిటేట్ అయిందో, అడుగుని తేరుకున్నదో, అది తేరుకోకుండా మనం మందులు వేస్తాం. అప్పుడు గడ్డలు కూడా పోతాయి. అది కావలసినటువంటి పద్ధతి. అది ఇంకా ఈ ఒక్క మాటకి ఇంత మీనింగ్ ఉందన్నమాట. యాజ్ ఇట్ ఈస్ బై ది అలోపతిస్ట్ ఎస్ థింగ్ సపరేట్ ఫ్రమ్ ద లివింగ్ బీయింగ్. కనుక వాళ్ళు ఏంటంటే జబ్బు అనేటువంటిది జీవించి ఉన్నటువంటి మనిషి కన్నా కూడా సపరేట్గా ప్రత్యేకంగా ఉంటుంది అని వాళ్ళు నమ్ముతారు, అని మనం నమ్మం. అది ద హోల్ ఫ్రమ్ ది ఆర్గానిజం అండ్ ఇట్స్ యానిమేటింగ్ వైటల్ ఫోర్స్. కనుక జీవికి ఏదైతే మనకి వైటల్ ఫోర్స్, యానిమేటింగ్ వైటల్ ఫోర్స్, ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో ఆ ప్రాణశక్తి కన్నా కూడా సపరేట్ అనేటువంటిది వాళ్ళు నమ్ముతారు. ప్రాణశక్తి, జీవి, ఆ రెండింటి, మన జీవి అంటే భౌతిక శరీరం, మన జీవి కానీ ఆ ప్రాణ శరీరం కానీ సపరేట్, రెండింటికన్నా కూడా సపరేట్ అని నమ్ముతారు. అది యానిమేటింగ్ వైటల్ ఫోర్స్ అండ్ హిడెన్ ఇన్ ద ఇంటీరియర్. ఎక్కడ ఉంటుంది జబ్బు మన లెక్కలో? హిడెన్ ఇన్ ది ఇంటీరియర్, లోపల దాగుకొని ఉంటుంది, చాలా అంతరాంతరాళాల్లో దాక్కుని ఉంటుంది అన్నమాట జబ్బు. బీ ఇట్ ఎవర్ సో సటిల్, అంటే ఎంత సూక్ష్మమైనటువంటి పదార్థంగా ఉంటుందో చెప్పలేము మనం. కనుక సటిల్ ఏ క్యారెక్టర్ ఈజ్ అన్ అబ్సర్డిటీ, అంటే జీవించి ఉన్న జీవి కన్నా, అలాగే దాన్ని చైతన్యం చేసేటువంటి, జీవిని చైతన్యం చేసేటువంటి ప్రాణశక్తి కన్నా జబ్బు ఇంకొకటి ఉందనేటువంటిది అవివేకం. అది బీ ఇట్ ఎవర్ సో సటిల్ ఇన్ ఏ క్యారెక్టర్ ఈజ్ అన్ అబ్సర్డిటీ దట్ కుడ్ ఓన్లీ బి ఇమాజిన్ బై మైండ్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ స్టాంప్స్. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా జబ్బుకి కారణం ఏంటంటే బ్యాక్టీరియాలు, లేకపోతే ఇంకా చిన్న చిన్న జీవులు ఉన్నాయి, వైరస్లు అంటారు. బ్యాక్టీరియా కన్నా కూడా చిన్న చిన్న జీవులు వైరస్లు. ఇంకా బ్యాక్టీరియా అన్న కారణం అయి ఉండొచ్చు, లేకపోతే వైరస్ వలన జబ్బులు వస్తాయి. ఉదాహరణకి మనకు కరోనా ఉందనుకోండి, కరోనా దేని వలన వచ్చింది? కరోనా వైరస్ వలన వచ్చింది. కనుక ఈ వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ కారణాలు కావు. ఎందుకంటే వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ దేనికి వస్తాయి? ఆ జబ్బు పరిస్థితిలో మనకి పాయిజన్స్ తయారవుతాయి, విషాలు. ఉదాహరణకు టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉంది. టైఫాయిడ్ బ్యాక్టీరియా వలన ఏం జరుగుతుందంటే మనకున్న జబ్బు పరిస్థితి వలన, ఫీవర్ వలన విషాలు తయారవుతాయి. ఆ విషాలను మనం ఏం చేయాలి? ఆ విషాలని తినేటువంటి జీవులు కావాలి మనకి. ఆ విషాన్ని తినే జీవులే టైఫాయిడ్ బ్యాక్టీరియా. దానివల్ల టైఫాయిడ్ రాదు, బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ రాదు. బ్యాక్టీరియా ఎందుకు వచ్చింది? మనకున్నటువంటి జబ్బు పరిస్థితి వలన విషాలు తయారవుతాయి. ఆ విషాలని ఎప్పటికప్పుడు స్కావెంజ్ చేసేటువంటి, అంటే పాకి పని చేసేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని టైఫాయిడ్ బ్యాక్టీరియా అంటారు. అది దానికి అవి పని లేక రాలేదు. అవి ఎందుకంటే మనలో ఉండేటువంటి విషయాలను తిని మనకి హాని లేకుండా చేసేటువంటి పద్ధతిలో వస్తాయి. వాటి వల్ల టైఫాయిడ్ రాదు. మా ఇంగ్లీష్ వైద్యం ఏమి నమ్ముతుందంటే దానివల్ల టైఫాయిడ్ వస్తుంది అంటుంది. అందుకే మనం ఒక డోస్ వేస్తే ఈ టైఫాయిడ్ కండిషన్స్ అన్నీ కూడా సెట్ అయిపోతాయి. మీరు కావాలంటే ఒక పేషెంట్కి, ఒక టైఫాయిడ్ పేషెంట్కి హోమియో మందులు వాడండి, ఒక పేషెంట్కి ఇంగ్లీష్ మందులు వాడండి. ఏ పేషెంట్ బాగున్నాడో చూడండి.
అప్పుడు మీకు తెలుస్తుంది. కనుక వీళ్ళు ఏంటంటే ఇమాజిన్డ్ మైండ్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ స్టాంప్ అంటే భౌతికవాదం అన్నమాట. ఎంతసేపు ఉంటే మాకు ఈ జబ్బుకి కారణభూతమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో, బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవే ఆ జబ్బును కలుగజేస్తున్నాయి. అసలు గొడవ ఏంటంటే ఈ బ్యాక్టీరియాలు అనేటువంటివి కానీ, వైరస్లు అనేటువంటివి కానీ అక్కడ ఉన్నటువంటి జబ్బు పరిస్థితిలో మనల్ని సేవ్ చేయటం కోసం, ఉదాహరణకి మనకి పని అమ్మాయి రాలేదనుకోండి, పని అమ్మాయితో తగాదు పెట్టుకున్నాం, మరి అంతేగా జరుగుతున్నాయి కదా, తగాదు పెట్టుకున్నాం. పని అమ్మాయి ఏం చేస్తుంది, మనకున్న పనులన్నీ కూడా చేసి పెడుతుంది. స్కావెంజ్ డ్యూటీస్ అన్నమాట. అంటే మనకున్నటువంటి దుమ్ము ధూళి అంతా సర్దుబాటు చేసి నీట్గా అన్ని అంట్లు అవన్నీ నీట్గా పెట్టేస్తుంది. పని అమ్మాయితో తగాదు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పని అమ్మాయి పని మనమే చేసుకోవాలి, వంట పని మనమే చేసుకోవాలి, తుడుచుకోవటం మనమే చేసుకోవాలి. అలాగే బ్యాక్టీరియాలని మనం ఏం చేసాం, చంపుతున్నాం అనుకోండి, టైఫాయిడ్ బ్యాక్టీరియాని చంపినప్పుడు ఏమవుతుంది, శరీరానికి రెండు పనులు అవుతాయి. ఒకవైపు జబ్బుతో పోరాడాలి, రెండో వైపు విషాలతో పోరాడాలి, మూడో వైపు ఏమో ఆ బ్యాక్టీరియా చచ్చిపోయింది. అందుకని 3 రకాల ఫైటింగ్స్ అన్నమాట బాడీ. అలా కాకుండా హోమియోలో ఒక 4 మీద ఒక డోస్ వేస్తే, ఒక్క డోసే చాలు, సరైనటువంటి మందు ఒక్క డోసు చాలు, టైఫాయిడ్ మొత్తానికి సరిపోతుంది, మళ్ళీ రోజు మందు వేసే పని లేదు. అది టైఫాయిడ్ మనకి లేటర్ లైక్ ఇంప్రూవ్మెంట్, లేటర్ లైక్ డిక్రీజ్. అంటే చిన్నగా నిచ్చెన మెట్లు ఎక్కినట్టు పెరుగుతుంది, మళ్ళీ నిచ్చెన మెట్లు ఎక్కినట్టు దిగినట్టుగా తగ్గుతుంది. కనుక రోజు మందు వేయాల్సిన పనిలే, ఒకరోజు ఒకటి మందు వేస్తే సరిపోతుంది. నా దగ్గర కేస్ షీట్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే రికార్డెడ్గా ఉన్నాయి. కనుక ఈ జబ్బులు ఏవైతే ఉన్నాయో, ఈ జబ్బులు అనేటువంటివి ఎప్పుడు కూడా బ్యాక్టీరియా వల్ల రావు, వైరస్ వల్ల రావు. ఇంగ్లీష్ డాక్టర్లు అనుకున్నట్టుగా అవి మన జీవితం కన్నా ప్రత్యేకమైన పదార్థం ఏమీ కాదు. కనుక ఇది మెటీరియలిస్టిక్ స్టాంప్. అంటే మనకి ఏదైనా సరే ఆ జబ్బు ఫలానా కారణం ఉంటేనే నేను నమ్ముతాను అంటారు. నేను నమ్మినా నమ్మకపోయినా ఊరేసుకుని సాగు, ఏమైనా సరే మనకి ఏమి సంబంధం లేదు, మనం చెప్పదలుచుకుంది మనం చెబుతాం. అది కనుక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ గివెన్ టు ది ప్రివైలింగ్ సిస్టమ్, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇట్లాగే జనాన్ని చంపుతున్నారు. అది హానిమన్ యొక్క భాష అన్నమాట. మెడిసిన్ ఆల్ దోస్ పెర్నీషియస్ ఇంపల్సెస్, ఆల్ అంటే ఆ పెర్నీషియస్ అంటే మొండి జబ్బులు అన్నమాట. రకరకాల మొండి జబ్బులు ఈ రకంగా వ్యాపించి ఉన్నాయి. అండ్ మేడ్ ఇట్ ఏ ట్రూలీ మిస్చ్యువస్ ఆర్ట్. ఆర్ట్ అంటే కళ, మిస్చ్యువస్ ఆర్ట్ అంటే చెడు కళ. ఇది సరి అయినటువంటి కళ కాదు. మనదేమో హీలింగ్ ఆర్ట్, అంటే వైద్య కళ మనది. వాళ్ళదేమో మిస్చ్యువస్ ఆర్ట్, సరి అయినటువంటి కళ కాదు. ఇది సూత్రం మాస్టర్ ఏం చెప్పారు. దీనిని బట్టి తెలియనది ఏమనగా, శరీరతత్వం కన్నను ప్రాణశక్తి కన్నను వేరుగా వ్యాధి అనేది మన దేహమున ఉండుననుకొనుట అవివేకము. అంటే శరీరతత్వం ఒకటి, మన ప్రాణశక్తి ఏదైతే ఉందో చైతన్యవంతం చేసేటువంటి ప్రాణశక్తి ఒకటి. ఆ రెండిటికన్నా వేరుగా వ్యాధి పరిస్థితి ఏమీ లేదు. మరొకటి దేహమున ఉండుననుకొనుట అవివేకము, ఊహింపరానిది. వ్యాధి అనున్నది ఒక పరిస్థితియే కానీ ఒక అంశము కాదు. అది గమనింపదగిన వికారములను పుట్టించుటకు కారణమైన పరిస్థితి. కనుక వ్యాధిలో ఏముంటుందండి, వికారములు ఉంటాయి. వికారం అంటే మనకి సిమ్టమ్స్ అంటారు, లక్షణాలు. ఒక్కొక్క బాధగా ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కనుక పుట్టించుటకు కారణమైనటువంటి పరిస్థితి. ఈ వికారమును చూచిన వారిలో ఏమియో తెలియని వారు కూడా గమనింపగలరు. దానికి ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు, పెద్ద పెద్ద పేర్లు కూడా అవసరం లేదు. మనకంతా నామకరణ మహోత్సవాలు అన్నమాట. ఇంగ్లీష్ వైద్యంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. ఈ పేర్లు పెట్టి మందులు వాడటం అనేటువంటిది మనకు లేదు. మనకి ఎంతసేపటికి కూడా మానసిక లక్షణాలు ఏంటి, పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, అంతవరకే మనం, మూడో దానికి మనకు అనవసరం.
కనుక శిక్షణ పొందిన వైద్యుడైనచో మరింత స్పష్టంగా గ్రహింపగలడు. సముద్రం అందున్న శక్తియు జలమును సముద్రము కన్నా వేరు కావు. సముద్రంలో ఉండేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అలాగే జలము సముద్రం కన్నా వేరు కావు, రెండు సముద్రమే. దాని నుండి తరంగము వేగంతో లేచి కొండవలే కనిపించును. ఒక్కొక్కసారి తరంగం చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట. అప్పుడు సముద్రం కన్నా వేరుగా తరంగం గమనించుతున్నాము. తరంగం అనేటువంటి సపరేట్గా కనిపిస్తుంది, కానీ అంత మాత్రమే తరంగమును కొత్త వస్తువు సముద్రమును పైకి లేచిన తనం వచ్చిన మొత్తం కలిపి సముద్రమే, కానీ తరంగం కూడా ఒక భాగం. అది తరంగము సముద్రమునందలి తాత్కాలిక పరిస్థితియే గాని మరి ఒక వస్తువు కాదు. తాత్కాలికమైనటువంటి పరిస్థితి. ఆ తరంగం ఒడ్డుకెళ్ళేటప్పటికి అయిపోతుంది, దాని పని అయిపోతుంది. మళ్ళీ లోపల నుంచి మళ్ళా తరంగాలు వస్తుంటాయి. అది అయినను సముద్రముకైనా వేరైన లక్షణము కలిగి వేగము ఎత్తు కలిగి ఉన్నది. దానికి వేరైన లక్షణాలు ఉంటాయి. ఏముంటాయి? వేగం ఒకటి, ఎత్తు ఒకటి. మనం సరిగ్గా జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుంది? స్నానం చేసేవాళ్ళని ముంచెత్తి చంపుతుంది అన్నమాట. అది స్నానం చేయు వారిని ఎత్తి తలకిందులుగా పడవైచి ముక్కుల వెంట నోటి వెంట ఇసుక నీరు కొట్టి ఉక్కిరి బిక్కిరి చేయగలరు. అంటే తరంగానికి ఆ లక్షణం ఉన్నది. అంటే మనలోని ప్రాణమును సముద్రమునందలి సంచలనము వలన పుట్టిన తరంగము వంటిదే, కానీ దేహమున వేరుగా ఒక చోట గుర్తించబడినటువంటిది ఏమీ లేదు. అంటే మన యొక్క ప్రాణశక్తిలో ఉండేటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ తరంగాలే ఈ జబ్బులుగా మనకి పరిణమిస్తుంటాయి. దేహమును వేరుగా ఒక చోట గుర్తింపబడినది కాదు. అయినను జాగరూకత వహించినచో బాధలతో ముంచెత్తి చంపును. జాగ్రత్త లేకపోతే బాధలతోటి ముంచెత్తి చంపుతుంది అన్నమాట. వ్యాధి సోకిన వాని ముఖము చూచినచో పామర్లకు కూడా అందులో మార్పు కనిపించింది. అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళకు కూడా వ్యాధి ఉందనేటువంటిది తెలుస్తుంది. ఏం అట్లా ఉన్నావు అంటారా లేదా? లేదు, మనకి షిప్ మునిగిపోయిందని వార్త వచ్చింది అనుకోండి, అప్పుడు మన ముఖం ఎట్లా ఉంటుంది? ఫోటో తీసి చూడాలి. అలా అలా ఉంటుంది అనమాట. కనుక వ్యాధి సోకిన వారి ముఖము చూచినచో పామర్లకు కూడా అందులో మార్పు కనిపించదు. ఇప్పుడు మనకి రాముడు ఉన్నాడు అనుకుంది, రేపొద్దున పట్టాభిషేకం, తెల్లారు లేచాడు, మంగళ స్నానాలు కూడా చేశారు, అన్నీ అయిపోయినాయి. మీ నాన్నగారు రమ్మంటున్నారు అన్నాడు. ఏమంటే అక్కడికి వెళ్ళేటప్పటికి నీకు పట్టాభిషేకం లేదన్నారు. ఆ పట్టాభిషేకం లేకపోగా మళ్ళీ అరణ్యానికి వెళ్ళమన్నారు. ఆ అరణ్యం కూడా ఎక్కడండి? దండకారణ్యం, సౌత్ ఇండియా. కనుక అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన బీపీ మారలేదు. రాముడికి షిప్ మునిగిందని వార్త వచ్చింది అనుకోండి, ఏమి పంపు మునగలేదు, మునిగిపోయింది ఏమి లేదు. అది ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉంటే దాన్ని ఆరోగ్యం అంటారు. అలా కాకుండా మనకి 10 రూపాయలు చిల్లు జేబులో వేసుకొని చూసుకోకుండా పోతే అప్పుడే మన యొక్క మనసు పెంకల్లి అవుతుంది. కనుక అంటే ఇవన్నీ కూడా మనకి తెలిసినోడికి, చదువు లేనివాడికి, చదువు ఉన్నవాడికి కూడా తెలుస్తాయి. మన ముఖంలో హావభావాలన్నీ కూడా తెలుస్తాయా లేదా? మనం బాగా సంతోషంగా ఉన్నాం అనుకోండి, ఒక లాటరీ కొట్టేశాం, ఒక 10 లక్షల లాటరీ కొట్టేశాం, అప్పుడు మన ముఖం ఎలా ఉంటుంది? అబ్బో వెలిగిపోతుంటుంది అనమాట. ట్యూబ్ లైట్ కూడా కాదు, 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతుంది. కనుక నీ ఒంటిలో బాగుండలేదా, అట్లున్నావేమి అని ప్రశ్నింపగలరు. ఏది చదువు లేనివాడు కూడా, ఏలు ముద్ర వాళ్ళు కూడా తెలిసిపోతుంది, దాన్ని చదువు అక్కర్లేదు. అది తలనొప్పి మున్నగు బాధలు లేకుండాను ఈ మార్పు తెలియచునే. తలనొప్పి తెలియదు మనకి, వాళ్ళు నాకు తలనొప్పి మొర్రు అని చెప్పిన దాకా మనకు తెలియదు, అస్సలు తెలియదు తలనొప్పి అనేటువంటి. కనుక ఇది మనకి వ్యాధి అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రాణమయ శరీరంలో పుట్టినటువంటి ఒక తరంగం లాంటిదే. ఆ తరంగం అనేటువంటిది భౌతిక శరీరం దాకా ప్రయాణించి అక్కడ మనకి ప్రెసిపిటేట్ అవుతుంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అలాగ వదిలేస్తే అక్కడ ప్రెసిపిటేట్ అవుతుంది. అప్పుడు చూసుకున్నా ఒకటే, చూసుకోకపోయినా ఒకటే. ఎందుకంటే అది క్యాన్సర్ గడ్డ అయి ఉంటుంది. ఆ క్యాన్సర్ గడ్డ అనేటువంటిది ఒక పట్టాన తగ్గదు.
ఈ సూత్రం కూడా కరెక్ట్ గా అయిపోయింది టయానికి. తర్వాత ఇంకా కొన్ని మానసిక లక్షణాలు మిగిలిపోయినాయి. గోస్ ఆన్ క్రిటిసైజింగ్, ఎప్పుడు కూడా విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలో ఉంటాడు. వాడిట్లా వీడిట్లా అని వాగుతూ ఉంటాడు. వాడి మీదో వీడి మీదో వాగుతూనే ఉంటాడు. వాగకుండా ఉండడు. వాకిట్లో రోడ్డు పక్కన నిలబడతాడు. ఇది వాడిట్లా వీడిట్లా అని మొదలు పెడతారు. రాత్రి 11 అయిపోతుంది, 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది. వీడు వెధవ, వాడు వెధవ, వాడు చండాలుడు, వాడు దుర్మార్గుడు, వాడు ఢిల్లీ వెళ్ళాడు. ఇలాగ తెల్లమారిపోతుంది. వాడు పక్కనింటి వాళ్ళ గొడవతోటే మనకి తెల్లారిపోతుంది. అది వీడి యొక్క లక్షణం. తర్వాత నో ఫేవరబుల్ రిమార్క్ ఆన్ ఎనీ ఇన్క్లూడింగ్ హిమ్సెల్ఫ్, ఎవరి మీద కూడా అనుకూలమైనటువంటి ఆశ ఉండదు వాడికి. కనుక ఎవరిని గురించి అభిప్రాయం అడిగినా వాడు చండాలుడు అంటాడు. వాడు పరధ్యానంగా ఉన్నప్పుడు వాడి పేరు అడిగినా అంతే చెబుతాడు. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ బాగా రాయకూడదని వీరి అభిప్రాయం. ఎవరికైనా ఆఫీసులో కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అడుగుతుంటారు. అడిగినప్పుడు బాగా రాస్తే పైకి వెళ్ళిపోతారు వెదవలని అభిప్రాయం. అంటే ఎవడు వీడిని గనక ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాయమని అడిగారు అంటే ఆఫీసులో అందరూ అయిపోయారు. కనుక ఎవరిని గురించి అడిగినా ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ దేర్ విల్ బి నో ఫేవరబుల్ రిమార్క్స్. కనుక ఫేవరబుల్ రిమార్క్స్ అనేటువంటివి వీడి నాలుక కోసిన రాదు. తర్వాత ఫలానా విశ్వనాథ సత్యనారాయణ గారు ఎట్లా రాస్తారు కవిత్వం అంటే వాడుతో వెదవండి అంటాడు. అలాగే ఇంకొక కవి గారి పేరు చెప్పి ఆయన ఎలా రాస్తాడంటే ఆయన పరమ దరిద్రుడు అండి అంటాడు. మూడోది ఈడి పేరే అడిగాడు అనుకోండి, ఆ ఫ్లోలో చెబుతాడు. ఇంతకంటే చండాలంగా రాసేవాడు ఎవడు లేడంటాడు. వాడి పేరే అది. కనుక తర్వాత స్కాండలైజింగ్ నేచర్, ఎవరో మూడే వాడి వైఫ్ గురించి వీళ్ళిద్దరు క్లబ్ లో కూర్చొని గంటల తరబడి మాట్లాడతారు. వాళ్ళకి అదేం పని, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు కదా. కాదు, క్యామమిల్లా వాడు, తర్వాత తూజా వాళ్ళు, లెక్సిస్ వాళ్ళు, వీళ్ళు ఇలాగా ముగ్గురు కనుక పోగొయ్యారు అనుకోండి. క్యామమిల్లా ఒకటి, తూజా ఒకటి, లెక్సిస్, వీళ్ళ ముగ్గురు తెల్లవారుతుందన్నమాట. ఊరికనే తెల్లవారిపోద్ది. అసలు అప్పుడే తెల్లారిందా అంటారు. అది వీడికి అక్కర్లేనిది ఒక్కటి లేదు. వాడి వైఫ్ మార్కెట్లో కూరలు కొనుక్కొని అటు వెళ్తుంటే వీడికి ఎందుకు, ఇటు వెళ్తుంటే వీడికి ఎందుకు తన్నేవాళ్ళే. క్లబ్లో కూర్చొని గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళామంటే అక్కడ కూర్చొని డిస్కస్ చేస్తున్నామంటారు. క్యామమిల్లా వాళ్ళకి ఈ రకమైనటువంటి బ్యాడ్ టేస్ట్ ఉంటుంది. స్కాండలైజింగ్, క్రిటిసైజింగ్, హేట్రెడ్ అండ్ అట్టర్ హేట్రెడ్ నేచర్. తర్వాత టార్చర్ ది అసోసియేట్స్, కూడా ఉన్న వాళ్ళని ప్రాణాలన్నీ తీసి వేధించి వేస్తారు. బంధువులు ఎవరో రాలేదు, జబ్బుగా ఉన్నదని పాపం పక్కింటి ఆవిడ ఎవరో సాయం వచ్చారనుకోండి, అంటే ఆమెకు జబ్బు చేసింది, బంధువులు ఎవరు లేరు, ఒక్కటే ఉంటుంది పాపం ముసలమ్మ అని వచ్చేస్తే, నువ్వెందుకమ్మా, నువ్వెందుకు వచ్చావు, నాకేదో ఇంత గంజి పోసినట్లు పోసి ఆ సరుకులు ఎత్తుకెళ్ళిపోతావు. అది వీళ్ళ నేచర్ అట్లా ఉంటుందన్నమాట. ఇలా వచ్చి ఆ చెంబు తప్పాల ఎత్తుకుపోతావు. ఎలాగ తెలిసేది అంటారు. వీళ్ళకి చేయటమా చేయకుండా ఉండటమా వెళ్ళిపోవటమా అని అనిపిస్తున్నారు. ఏదో వాగుకొని అనుకోవాల్సి వస్తుంది. ఎవరు రారు నాకు జబ్బుగా ఉంటే అని ఏడుస్తారు. మళ్ళీ ఇది కూడా ఉంది, నాకు జబ్బుగా ఉంటే పక్కింటి వాళ్ళు ఎవరు ఇంత ఉపకారం చేయలేదంటారు. అది ఒక్కరు రారు, నువ్వు ఇక్కడ లేకపోతే, నువ్వు ఇక్కడ ఉంటే అందరూ వస్తారు అంటే కొడుకుతోటో ఏమంటుంది, నువ్వు ఇక్కడ ఉంటే అందరు వస్తారు, లేకపోతే ఒక్కళ్ళు కూడా నాకు సహాయం రారంటే.
ఎవరూ లేరని వస్తే అందరూ నా ఇంటికి వచ్చి కొంప గున్నం చేస్తున్నారని అంటుంది. రావాలా వద్దా? అది కనుక ప్రతి అడ్డమైన వాళ్ళు కూడా ఈ కొంపలో మేసిపోతున్నారు. వీళ్ళ భాష కూడా ఇట్లాగే ఉంటుంది. పిండా కూడల్లే తింటున్నారు, కొంప గుండం చేస్తున్నారు. ఇలా అన్నావా అంటే ఇదిగో ఇదిగో ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగొద్దంటుంది. అంటే వచ్చిన వాళ్ళు కొడితే పడాల్సిందే, తిడితే పడాల్సిందే. జబ్బు తగ్గిన తర్వాత ఎవరు వచ్చారంటే ఎవ్వరూ రాలేదంటుంది. ఉత్తప్పుడు ఆంబోతులల్లే పడి తింటారు, ఇలాంటప్పుడు ఒక్కళ్ళు రారు అంటుంది. కనుక క్యామమిల్లా కనుక వర్ణం కనుక ఇట్లాంటి వాళ్ళకు వేస్తే తమాషాగా మారిపోతారు. ఈ మానసిక లక్షణాలు, ఈ సెటప్ అంతా కూడా మారిపోయి ప్రశాంతంగా శాంత స్వభావంలాగా మారిపోతారు. పెద్దవాళ్ళకు జబ్బు చేస్తే కొంతమంది ఆ దొడ్డిదవని తప్పించకపోతారు, కొందరు ఇరుక్కుపోతారు. అయ్యో పాపం వీళ్ళకి జబ్బుగా ఉందని బాధపడుతుంటారు. నీ మొహం తగలయ్యి ఆ కాగు అక్కడ చిన్నగా చిన్నగా చావు అంటుంది. వీళ్ళ భాష అది. అంటే వచ్చినామని ఎవరన్నా సహాయం చేయడానికి వస్తే ఆ కాగును అక్కడ చిన్నగా చావు అంటుంది. అంటే చిన్నగా పెట్టని అర్థం. మీ ముఖాన్ని పెట్టుకో అంటుంది. ఒక్కొక్కసారి గ్లాసులో నిండా నీళ్లు తెచ్చినా అలాగే అంటారు, వెల్తిగా తెచ్చినా అలాగే అంటారు. అంటే రాజుగారి బిడ్డని ఎత్తుకున్న సావే, దించిన సావే. అది తర్వాత ఈజీలీ అఫెండెడ్, తేలికగా ప్రతి మాటకి కూడా అపరాధమే, ఏది మాట్లాడినా అపరాధమే. పక్కావిడ మద్రాసు వెళ్ళింది, చాలా కాలం తర్వాత వచ్చింది. ఎలా ఉన్నారో బాగున్నారంటే లేకపోతే రోగం వచ్చింది అనుకున్నారా అని. బ్రహ్మానందం గారి భాషలాగా ఉంటుంది. తర్వాత బాగున్నారా అడిగిందంట, అడగకుండా ఉంటే బాగుండేది. బాగున్నారా అంటే బాగానే ఉన్నారమ్మా అంటుంది. ఆ దీర్ఘం తీస్తుంది అన్నమాట. చాలా రోజుల తర్వాత వచ్చారు, 4 రోజులు ఉంటారా అంటే ఏం అప్పుడే వెళ్ళిపోమంటావా, ఏం మా కోడలు చెప్పిందా అట్లా అని అంటే 4 రోజులు వెంటనే పోతారని మా కోడలు ఏమైనా చెప్పిందా అంటున్నాను. వీళ్ళకి భగవద్గీత నచ్చదు, ఆంజనేయ స్వామి దండకం నచ్చుతుంది. వీళ్ళంతా కూడా దాన్ని ఏమంటారు, కుప్పించి గంతులేసి అట్లా ఉంటుందన్నమాట. ఉంటావా అంటే 4 రోజులు ఉంటావా అంటే ఉండక ఈ పూట వెళ్ళిపోమంటారా అంటుందన్నమాట. తర్వాత ఇన్ కంపెనీ ఎవ్రీ వన్ సీమ్స్ టు అఫెండ్ హిమ్, నలుగురిలో ఉండగా ప్రతి వాళ్ళలో తనను అవమానించినట్లే ఉంటుంది, ప్రతి వాళ్ళకు తనని అవమానించినట్లే ఉంటుంది. ఎవరేది మాట్లాడినా 10 మందిలో తన కోసం కావాలని అది మాట్లాడుతున్నారన్న అనుమానం అన్నమాట. ఏదో పిక్నిక్ వెళ్దాం అనుకొని ప్లాన్ చేసుకొని ఎవరేం చేస్తారంటే మనవాడు ఉన్నాడు కదా వంట చేసి పెడతాడని అంటారు. అంటే నేను అంత తిండిపోతాను అనుకున్నావా అంటారు. అది కూడా తప్పే. ఎందుకు అఫెండ్ అవుతారో వాళ్ళకే తెలియదు. తర్వాత ఇన్సల్ట్ అదర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్, 10 మందిలో ఉండగా అలాగా తిట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చివాట్లు పెడతారు. సబార్డినేట్ 10 సార్లు చెప్పినా అలాగే చేశాడనుకోండి, ఒంటరిగా పిలిచి తిట్టాలి కదా, లోపలికి పిలిచి లెంపకాయ కొట్టినా పర్వాలేదు, నలుగురిలో ఎడాపెడా వాయించేసి ఇక పో అంటాడు. అంటే 10 మంది ఆఫీస్ క్లర్కుల ముందల చెడాపడా తిట్టేసి ఇక పో అంటాడు. ఇక వాడి ఇంటికి వచ్చి వాడికి రోగగ్రస్తుడు అవుతాడు, వాడికి జ్వరం పాడో వస్తుంది. కనుక పీవిష్ నేచర్, నర్వస్ మైండ్, అది నేరో మైండ్, పీవిష్ నేచర్ నేరో మైండ్, నీచము, సంకుచితము, తుచ్చమైన స్వభావం, కంకుష్టపు స్వభావం. నీచులకు గనక క్యామమిల్లా వేస్తే ఉచ్చులు అవుతారు. బూతులు, నోరు తెరిస్తే మనం అక్కడ ఉండలేం. బూతులు, తిట్లు హారుగులుగా ఉంటాయి, మనం వినలేం. చాలా అవమానకరంగా, నీచంగా మాట్లాడతారు. కొత్తగా అలవాటు లేని వాడికి తలకాయ తీసేసినట్లుగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మరో క్యాసెట్ వేశాడు అనుకుంటారు.
రోజు చచ్చేవాడికి ఏడ్చేవాడు ఎవడన్నట్టుగా ఉంటున్నాడు. తర్వాత పిచ్చి కోపం, పిల్లల్ని కొట్టడం, ఏది పెడితే అది పెట్టి బాధటం, ముఖ్యంగా పిల్లల్ని కంటిన్యూస్గా నిమిషాల తరబడి కొడుతూ ఉంటారు. నక్స్వామికను క్యామమిల్లా ఈ రెండు మందులను. నక్స్వామిక కోపం ఎక్కువ, క్యామమిల్లా కోపంతో పాటు ఏడుపు కూడా వస్తుంది. నక్స్వామికకి వాడికి తేడా ఏంటంటే నక్స్వామిక వాడిలో కోపం వస్తుంది, తర్వాత క్యామమిల్లాలో కోపంతో పాటు ఏడుపు కూడా వస్తుంది. మాట వినడు, ఎందుకు పుట్టాడు ఈ చెడు పుట్టకాన్ని పిల్లల్ని తిరుగుతుంటారు. నిన్ను ఎలా భరించేదిరా అంటూ ఏడుస్తూ కొడతారు. ఒక వైపు నుంచి ఏడుస్తుంటారు, రెండో వైపు నుంచి కొడుతుంటారు. వీరు 1,00,000 ఇచ్చినా నక్స్వామికాలో వీపింగ్ మూడ్ ఉండదు. వీడి అంటే నక్స్వామికాలో వాడికి ఏడుపు మూడ్ ఉండదు. కోపం పట్టలేక కొట్టడం తిట్టడం అయిన తర్వాత ఏడుస్తారు క్యామమిల్లా వాళ్ళు. అది ఉండగా ఇది ఉండదు. ఏమిటి అలా బిహేవ్ చేశాను, నక్స్వామిక వాడి ఇంకొక లక్షణం ఉంది. ఏమిటి అలా బిహేవ్ చేశాను, వాటి నాన్ సెన్స్ ఐ హావ్ డన్, నేను ఎంత తప్పుగా పిల్లల్ని కొట్టాను అని తర్వాత పశ్చాత్తాపడతాడు. కొట్టేటప్పుడు కొడతాడు, తర్వాత పశ్చాత్తాపడతాడు. కనుక క్యామమిల్లాలో కోపము, కొట్టడం, ఏడవటం సమకాలీనంగా ఉంటాయి, రెండు కలిసే ఉంటాయి. నక్స్వామిక వాడికి లాజికల్, ఇలా ఎందుకు చేశాడని విపరీతమైనటువంటి పశ్చాత్తాపడతారు తర్వాత. ఇది మానసిక లక్షణాలు అయిపోయాయి. తర్వాత మొడాలిటీస్. ఎవరీ సఫరింగ్ కాజెస్ యాంగర్ విత్ వీపింగ్. కనుక ప్రతి బాధకి కూడా వాడు పెద్దగా ఏడుస్తుంటాడు. కోపము, ఏడుపు రెండు కలిసి ఉంటాయి. ఏ బాధ వచ్చినా విపరీతమైన కోపము, ఏడుపు కలిసి ఉండదు. దిస్ కాంబినేషన్ ఇండికేట్స్ క్యామమిల్లా. ఈ రెండు ఉంటేనే క్యామమిల్లా. పల్స్ ఆరంభెట్టు, చాలా జాలిపడేటట్టుగా ఏడుస్తారు వాళ్ళు. పిల్లల్ని జాలి గొలిపేటట్టుగా ఏడుస్తారు అన్నమాట. క్యామమిల్లా డేంజరస్ టైప్, కొట్టి ఏడుస్తారంటారే అలా ఉంటుంది. తర్వాత రెండు, చిల్డ్రన్ బికమ్ సిక్ ఆఫ్టర్ మార్టిఫైడ్, ఇన్సల్టెడ్. పిల్లలు అవమానించిన, నలుగురిలో బయట పెట్టిన, నిష్ఠూరమాడిన తలనొప్పి, జ్వరం వస్తుంది పిల్లవాడికి. పిల్లవాడిని కేక వేస్తే మధ్యాహ్నానికి తలనొప్పి, సాయంత్రానికి జ్వరం. మొదలు తలనొప్పి వస్తుంది, ఆ తర్వాత జ్వరం. మన జ్వరానికి మందు వేద్దామంటే ఏం మందులు ఉండవు. దగ్గర కూర్చోబెట్టి అడగాలి, ఏం జరిగింది నాయన, అప్పుడు చెబుతాడు. మా టీచర్ గారు బాగా అవమానించారండి, నన్ను తిట్టారండి, మధ్యాహ్నానికి జ్వరం వచ్చింది, మధ్యాహ్నానికి ఫీవర్ హెడేక్ వచ్చింది, సాయంత్రానికి జ్వరం వచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకోకపోతే మనం మందులు వేసిన పని చేయం. హోమియోపతిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. కనుక పిల్లల్ని తిట్టినా, కోపడినా, ఇన్సల్ట్ చేసినా, ఎక్స్పోజ్ చేసినా, డిస్కషన్స్లో నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్నా, సాయంత్రానికి దే విల్ బి ఇన్ బెడ్, కనుక మంచంలో ఉంటారన్నమాట. తర్వాత అక్యూట్ కేసెస్. హెడ్ ఈజ్ మోర్ హాట్ దాన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ. తల అనేటువంటిది వేడిగా ఉంటుంది, అన్ని శరీర అవయవాల కన్నా తల బాగా వేడిగా ఉంటుంది. శరీరంలో ఏ భాగం కన్నానో తల వేడిగా ఉంటుంది. తర్వాత వాంట్స్ టు బి క్యారీడ్. ఎత్తుకుంటే ఊరుకుంటే క్యామమిల్లా కానే కాదు, ముందరేమో ఎత్తుకోమని ఏడుస్తాడు. ఈ ఎత్తుకోమని మనం పోనీలే పిల్లవాడు ఏడుస్తున్నాడు అని ఎత్తుకుంటే దించమంటాడు. అసలు ఎందుకు కారణం ఏంటంటే, నేను ఎప్పుడు ఎత్తుకోమన్నాను, నువ్వెప్పుడు ఎత్తుకున్నావు, అది గొడవ వాడిది. ఆ లాజిక్ ఉంటుంది అనమాట. అంటే తను ఎత్తుకోమన్నప్పుడే ఎత్తుకోవాలి. కనుక వీళ్ళ దగ్గర నుండి వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి వెళ్తాడు. అంటే తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గరికి వెళ్తాడు, అక్కడి నుంచి మేనమామ దగ్గరికి వెళ్తాడు, అక్కడి నుంచి బావమతి, ఏదో కనపడ్డ జనంలోకి అందరికి వెళ్తా ఉంటాడు. అది వాళ్ళు అడిగింది ఇస్తే ఊరుకున్నాడు అనుకో, క్యామమిల్లా కానే కాదు. ఏదన్నా ఒక వస్తువు కావాలంటే ఇస్తే ఊరుకుంటే అస్సలు క్యామమిల్లా కాదు, వాడు ఇచ్చినోడు ముఖాన్ని కొడతాడు. అది కనుక అడిగింది ఇస్తే విసిరి ముఖాన్ని కొడతాడు.
ఇవ్వకపోతే ఏడుస్తాడు, అది కావాలని ఏడుస్తాడు, ఇస్తే మొఖాన్ని కొడతాడు. అది అంటే వాడిని ఏడవనివ్వలేదన్న కోపం, మళ్ళీ అది కూడా ఉంటుంది. వీడి లాజిక్స్ వెరైటీగా ఉంటాయి. తర్వాత ఆల్ పెయిన్స్ ఎమ్యులరేషన్ ఫ్రమ్ హీట్, నొప్పులన్నీ కూడా వేడి వలన తగ్గుతాయి. వెచ్చదనం వలన ఉపశమనం, గొంతు నొప్పి ఉంటే వేడి నీళ్లు తాగితే ఉపశమనం, అంటే కాఫీ కానీ పాలు కానీ ఏదైనా సరే. తర్వాత ఎగ్రివేషన్ బై కోల్డ్, చలిగాలి తగిలిందంటే చెవిపోటు వస్తుంది, చల్లటి గాలి తగిలితే చెవిపోటు వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం, మనం నిన్న చెప్పుకున్నాం, కేవలం వాళ్ళకి అన్ని గుడ్డలు అనమాట, మొత్తం ఒళ్ళంతా. మొట్టమొదటి బన్నీలు, ఆ బన్నీల తర్వాత షర్టు, షర్ట్ మీద కోటు, కోటు మీద ఇంకో కోటు, ఇట్లా ఉంటుంది అనమాట. కనుక అడ్వాన్స్డ్ కేసెస్లో చెవుడు పిచ్చి కోపం వస్తుంది. బాగా అడ్వాన్స్ అయినటువంటి కేసుల్లో చెవుడు వస్తుంది, పిచ్చి కోపం వస్తుంది. తర్వాత ఇయరేక్, చెవి నొప్పి, తడవకి చెవిలో పోటు వస్తుంది. కొంతమంది 360 రోజులు చెవిలో పచ్చి ఉంటుందంటారు. అంటే మ్యాస్టాయిడ్ బోన్స్ అని ఉంటాయి చెవిలో, ఆ మ్యాస్టాయిడ్ బోన్స్లో చీము చేరుతున్నారు. ఒక్కొక్కసారి పిచ్చికారి, ఒక్కొక్కసారి వెర్రికారి, HTO2 పిచ్చికారి చేయిస్తూ ఉంటారు. ఎప్పుడు బ్యాడ్ మూడ్తోనే ఉంటారు. అసలే వీడికి కోపిస్తోడు. మూడు ఎప్పుడు కూడా చెవిలో నెప్పుకుంటే ఇంకా వాడికి మూడు ఎక్కడ ఉంటుంది, సరైన మూడు ఉండదు. ఫైల్స్ ఎత్తి నేలకేసి కొడతారు. చంపేయండి, నరికేయండి నన్ను, తల గోడకేసి టక్ టక్ అని కొట్టుకుంటాడు. నక్స్వామిక వాళ్ళు చస్తే గోడకేసి కొట్టుకోరు, కొడతాడు కావాలంటే. వీడేమో గోడకేసి కొట్టుకుంటాడు ఆ కోపంతో, వాడేమో కొడతాడు. తేడా అది. మళ్ళీ కొట్టుకుంటారు కదా, ఆపలేదని మళ్ళీ కోపం, కొట్టుకునేవాడిని ఆపలేదని మళ్ళీ అదొక కోపం. కోపం బాగా రావాలని వాళ్ళ హాబీ. ఈ నొప్పులన్నీ వెచ్చదనం వల్ల తగ్గుతాయి, చల్లదనం వల్ల పెరుగుతాయి. తర్వాత పన్ను నొప్పి, పన్ను నొప్పి ఆపోజిట్గా ఉంటుంది. వేడి తగిలితే జివ్వు జివ్వున లాగుతాయి పళ్ళు, చన్నీళ్ళు తగిలితే హాయిగా ఉంటుంది. ఈ మొడాలిటీ మార్పు అన్నమాట. తర్వాత పెయిన్స్ రేడియేట్స్ త్రూ ద నర్వ్స్ అండ్ క్యాపిలరీస్. షార్ప్ షూటింగ్ పెయిన్స్ రేడియేట్స్ ఇన్ టు ద నర్వ్స్, అంటే నరాల్లోనికి నొప్పులు పొడుస్తున్నట్టుగా ఉంటాయి. నొప్పులు మెరుపు తీగల్లాగా వచ్చి ఆ ప్రాంతం నుండి రేడియేట్ అవుతాయి. ఒక ప్రాంతంలో నొప్పి వస్తే అది అన్ని వైపులకి విస్తరిస్తుంది. చెవిలో వచ్చిన చెవిలో నుండి అక్కడి నుంచి ముక్కులోనికి, ముక్కులో వస్తే అక్కడి నుండి ముక్కులో నుంచి చెవిలోకి, గొంతులోకి వస్తాయి. తర్వాత చెస్ట్ పెయిన్ అయినా అంతే, గుండె దెబ్బ బాబోయ్ బాబోయ్ అని గొడవ చేస్తాడు. తలనొప్పి, చెవుల్లోకి, ముక్కులోనికి, కణతల్లోనికి షూటింగ్ పెయిన్స్. పలకరిస్తే ఏడుపు, కోపం. తర్వాత ప్రసవ నొప్పులు, లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇది. నొప్పులు లోపల ఫీటస్ లోనికి రేడియేట్ అవుతాయి. అంటే ఆ పిండం ఏదైతే ఉన్నదో ఆ పిండంలోనికి రేడియేట్ అవుతాయి. అంటే రేడియేషన్ అనేటువంటిది ఉంటుంది కదా, ఒక చోట ఉంటే అది అన్ని వైపులకి నొప్పులు వ్యాపిస్తుంటాయి. భరింపరాని నొప్పి, ఏడుపు, నడుము నొప్పులు, గొంతు చించుకొని ఏడుస్తారు, మామూలుగా చిన్నగా ఏడవరు. వెరిఫికేషన్, దీనికి వెరిఫికేషన్ ఏంటంటే అట్టర్ స్లీప్లెస్నెస్, అసలు నిద్ర అనేది ఉండదు. గర్భిణీ స్త్రీలలో నిద్ర అనేటువంటిది లేకపోతే మంది ఇదే. తర్వాత ఏదో ఒక డిస్కషన్ వచ్చేసి నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్నాడు. అట్లాంటప్పుడు స్టాప్సిగ్రియా అనేటువంటి మందు కూడా పనిచేస్తుంది. ఆ ముఖం మీద వుడెన్ పీస్ వేసి నొక్కుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్టాప్సిగ్రియా. Pains as if a blunt wooden surface is being pressed upon the brows. అంటే మనకి బ్రోస్ అంటే ఇవి
అంటే వుడెన్ సర్ఫేస్ అంటే చెక్క మొక్క వేసి నొక్కుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలకి వాళ్ళ నాన్న సినిమాకి తీసుకెళ్తానన్నాడు. మాస్టర్ ఒక కేసు చెప్పారు, వాళ్ళ నాన్నగారు సినిమాకి తీసుకెళ్తానన్నాడు. ఆ మాస్టారు ఆయన కలిసి వెళ్తున్నారు పిల్లోడిని చూడటానికి. అంటే ఆయన మాస్టర్ని తీసుకెళ్తున్నాడు. చూడటానికి వెళ్తుంటే అప్పుడు గేట్ పడింది, రైల్వే గేట్ పడితే అప్పుడు ఏం చేశారంటే మరి డిస్కస్ చేస్తున్నారు అన్నమాట పిల్లాడి గురించి. ఏం వాడిని సినిమాకి తీసుకెళ్తానన్నానండి, నేను పొరపాటున నాకు ఆఫీసులో పన్నెండు రాలేకపోయాను. వాడి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి జ్వరంతో మూలుగుతున్నాడు. మళ్ళీ వెంటనే పిచ్చే వెనక్కిపోయారు మాస్టారును ఆయన. మళ్ళీ అప్పుడు స్టాఫ్ దగ్గర 31 డోస్ తీసుకెళ్ళి వేస్తే జ్వరం పోయింది. అంటే కారణం కూడా మనం నోట్ చేసుకోవాలి. అంటే ఆశలు అడియాశలు అవుతాయి. ఇది స్టాఫ్ సేకరియాలో ఇప్పుడు పిల్లవాడికి మనం ఆశ పెట్టాం కదా, నేను సినిమాకి తీసుకెళ్తాను నీ పుట్టినరోజునని. అంటే ఆయన పుట్టినరోజైనా కావచ్చు, ఏ పుట్టినరోజైనా కావచ్చు. హోప్స్ అనమాట. హోప్స్ ఆశలు కాస్త అడియాశలు అవుతాయి. కనుక ఇట్లాంటి వాళ్ళకి ఈ రెండు కనుబొమ్మల మధ్యలో వుడెన్ పీస్ చక్కగా పెట్టింది నొక్కినట్లుగా ఉంటుంది. ఒక్కొక్క మందుకి ఒక్కొక్క స్పియర్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ఉంటుంది. కనుక డెలీరియం టైప్ లాగా ఉంటుంది. ఏవేమో మాట్లాడుతుంటాడు, తిట్టడం అలాంటివి ఉండవు. ప్యాసివ్ డెలీరియం. నాకు ఈ స్టాఫ్ సేకర్ వాడికి ప్యాసివ్ డెలీరియం. క్యామమిల్లా వాడైతే దంచి పడేస్తాడు, అందరిని కొడతాడు. ఇక్కడ చిన్నది అనమాట ప్యాసివ్ డెలీరియం. తిట్టడం అలాంటివి ఉండవు. ఏవో చిన్నగా ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతుంటాడు, ఎవరిని కూడా హింసించడం. క్యామమిల్లా భరింపరాని తలనొప్పి, విపరీతమైన కోపము, ఏడుస్తూ తిడుతూ ఉంటాడు. నన్ను అన్నావు కాబట్టి నిన్ను ఏం చేస్తానో చూడంటాడు. వైలెంట్ డెలీరియం. అంటే వైలెంట్ డెలీరియం ఎలా ఉంటుంది. తర్వాత క్రియోసోటం, ఇంకొక మందు క్రియోసోటం అనేటువంటిది. నిద్రలో మాట్లాడటం, ఊకొట్టడం, లేవలేకపోవటం, లేస్తే తూలి పడిపోవటం, స్వింగింగ్ అండ్ రాకింగ్ సెన్సేషన్. అంటే ఉయ్యాలెక్కే పని లేకుండా ఉయ్యాలు ఊపుతున్నట్టుగానే ఉంటుంది వీడికి. తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ ది పర్సన్ హ్యాస్ సీన్ ఏ ఘోస్ట్లీ సీన్స్. అంటే దెయ్యాలు భయంకరమైనటువంటి సినిమాలు చూసిన తర్వాత వచ్చేటువంటి ప్రభావాలు. అంటే మానసికమైనటువంటి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళరు, ఎందుకంటే లోపల దయ్యం ఉంటుంది ఏమన్నా భయం. ఇప్పుడు దాకా చూసిన దయ్యాలన్నీ వీళ్ళు బాత్రూంలోకి వచ్చేస్తాయి అన్నమాట. కనుక రైలు యాక్సిడెంట్స్, అందులో కాలు విరిగిన వాళ్ళు, చేతులు విరిగిన వాళ్ళు, రకరకాల గాయాలతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళని చూపించటం. అంటే మనం ట్రైన్ యాక్సిడెంట్ ఉన్న పరిస్థితుల్లో మనం చూడక్కర్లా, అది టీవీలో చూపిస్తుంటారు కదా, ఇక అప్పుడు నిద్రపోరు. ఇక మోస్ట్ అన్సైకలాజికల్ అండ్ అన్సైంటిఫిక్ పిక్చర్స్ అట్లాంటివన్నీ. అప్పుడు మనకి ఈ క్యామమిల్లా చెప్పేటప్పుడు సినిమా వచ్చింది, అమోర్ అనేటువంటి సినిమా వచ్చింది. ఆ సినిమా మొత్తం ఇదే గొడవ. ఆ వచ్చిన పేషెంట్ పిల్లలందరికీ ఆ టైంలో అందరికి క్యామమిల్లా పడింది. కనుక అట్లాంటి పిక్చర్స్ చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టకపోవడం. అంటే ఇప్పుడున్న సినిమాలన్నీ అంతే ఉన్నాయి, మొత్తం ఏ ఒక్క సినిమా కూడా సరిగ్గా లేదు, అన్ని సైకలాజికల్ పిక్చర్స్. అప్పుడు ఒకటే చెప్పాం అమ్మోర్ అనే సినిమా, ఇప్పుడు వచ్చేసి మొత్తం అయ్యే నిద్రలో కెవ్వున కేకలు పెట్టడం. కనుక ఇవన్నీ కూడా మందులు. క్యామమిల్లా ఒకటి, ఓపియం ఒకటి, ఇగ్నేషియా ఒకటి, హయాసియామస్ ఒకటి, ఆసిమం ఒకటి. ఈ 5 మందులు కూడా ఇట్లాంటి భయంకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నటువంటి సినిమాలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చూపించినప్పుడు మనకి తర్వాత వచ్చేటువంటి ప్రభావాలు. క్యామమిల్లా అందులో మళ్ళీ ఏ మందుకు ఆ మందు చెప్తున్నారు. క్యామమిల్లా భయంకరమైన కేక,
వెక్కి వెక్కి ఏడుస్తూ అరుస్తారు. అంటే ఇంత వీరుడు సూర్యుడు కూడా భయపడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంటారు, పెద్ద పెద్ద కేకలు పెట్టి. ఓపియం వాడికి ఎలా ఉంటుందంటే ఉలిక్కి పడతాడు, ఆ సీన్ కనిపిస్తుంది అంటాడు. ఏది ఒకసారి టికెట్ కొనుక్కొని చూస్తే 10 సార్లు టికెట్ లేకుండా కనిపిస్తుంది. అంటే అదే సీన్ రిపీట్ అవుతుంటుంది అనమాట. ఓపియం వాడికి ఆ భయం అనేటువంటిది పోదు. మిగిలిన వాళ్ళకి భయం డైల్యూట్ అవుతుంది, కొన్ని రోజులు గడిచేటప్పుడు పోతుంది. ఓపియం వాడికి లైఫ్ లాంగ్ ఉంటుంది. విత్ ఆల్ డీటెయిల్స్, మొత్తం అన్ని వివరాలతో సహా మళ్ళా సినిమా కనిపిస్తుంటుంది అనమాట వాడి కళ్ళు ఎదురుగుండా. ముందర 30, ఆ తర్వాత రిలాక్స్ అయితే 200 వేయాలి. రిలాక్స్ అయితే 200 వేయాలి. తర్వాత ఇగ్నీషియా వాళ్ళు మేల్కొని ఉండగానే ఏడుస్తాడు, ఉండుండి గాలిలోకి చూసి నవ్వుతాడు, నవ్వి ఏడుస్తాడు, ఏడ్చి నవ్వుతాడు. టెంపరేచర్ వస్తే ఒక మారు కప్పుకుంటాడు, ఒక మారు తీసివేస్తాడు. ఫ్యాన్ వేయమంటాడు, కాసేపు కాసేపు తీసివేయమంటాడు. ఫ్యాన్ వేసి మళ్ళీ కప్పమంటాడు. ఫ్యాన్ తీస్తే కప్పుకున్న తీసేస్తాడు. ఇవన్నీ రకరకాల చేష్టలన్నీ ఇగ్నీషియాలో ఉంటాయి. తర్వాత హయస్యామస్ వాడు పెవ్వున అరుస్తాడు, అరచి లేచి చిన్న చిన్న పాటలు పాడతాడు, ఆసు కవిత్వం చెబుతాడు. జనరల్గా కూడా హయస్యామస్ పేషెంట్స్ కవులు ఉంటారు కొంతమంది. సంగీతం రాకపోయినా ఆ కాసేపు మెలోడియస్గా పాడతాడు. తర్వాత మెల్లమెల్లగా ఏదో మాట్లాడుతుంటాడు. ఎన్నడూ అలవాటు లేని బూతులు తిడతాడు. ఎప్పుడు అలవాట్లు బూతులు అనేవి వాడి నోట్లో రావు. కానీ హయస్యామస్ పేషెంట్ అయ్యాడు అనుకోండి, వాడు బూతులు తిడుతుంటాడు. ఏ మ్యాన్ ఆఫ్ వెరీ డీసెంట్ లైఫ్ బిగిన్స్ టు టాక్ డర్టీ లాంగ్వేజ్. కనుక మంచి చాలా చక్కటి మనిషి ఆయన. చిట్ట చివరికి బూతులు మాట్లాడుతున్నాడు. అది ఏది ఈ సినిమా ప్రభావం వల్ల బూతులు మాట్లాడతాడు. తర్వాత కావాలని చెప్పి డాక్టర్ వచ్చేసరికి పంచి కానీ లాగ కానీ ఇన్కంఫర్టబుల్ గా ఎక్స్పోజ్ అయ్యేటట్టు అంటే డాక్టర్ గారికి సినిమా లాగు గుండీలు తీసేసి అలా కూర్చొని మాట్లాడుతుంటాడు. పంచి అయితే పైకి లాగి అలా అందరు చూసేటట్లు గోకేసుకుంటారు. ఇంకా జస్ట్ టు మేక్ ఫన్ ఆఫ్ ఇట్. క్రానిక్ లో అయితే అది వాడి నేచర్ లో ఉంటుంది. అది క్రానిక్ పేషెంట్ అయితే వాడి స్వభావమే అట్లా ఉంటుంది. లుంగి అయితే రోడ్డు మీద పోతూ విప్పేసి అట్లా కట్టుకుంటాడు. అంటే ఆ 2 నిమిషాలకు ఒకసారి ఆ లుంగి ఊడేదేముంది, మళ్ళీ ఇటు ఓడదీసి 90 డిగ్రీల్లో ఓడదీసి మళ్ళీ కట్టుకుంటాడు. లోపల మరి డ్రాయర్ ఉంటుందో తెలియదు. ఏ డిజైర్ టు ఎక్స్పోజ్. కనుక ఎగ్జామ్ చేద్దామని డాక్టర్ వస్తే ప్రైవేట్ పార్ట్స్ చూపిద్దామని ఉంటుంది. ఏదన్నా చూడవలసి వస్తే డాక్టర్ అడుగుతాడు కదా, డాక్టర్కి ఏదన్నా అనుమానం వస్తే చూపించమంటాడు కదా, వీడు ముందుగానే చూపిస్తాడు అన్నమాట. వీళ్ళు మాత్రం విధవ ఆ పొజిషన్లో పడుకొని ఉంటారు, ఫీవర్లో కానీ డెలీరియంలో కానీ. తర్వాత ఆసిమం శాంక్టమ్. ఆసిమం శాంక్టమ్ అంటే మనకి తులసి మొక్క. తులసి మొక్కలో భూతాలు కనిపిస్తున్నాయి, దయ్యాలు కనిపిస్తున్నాయి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఉలిక్కి పడటం, దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి, భూతాలు కనిపిస్తున్నాయి, ఎవరో రాక్షసులు వస్తున్నారు. దీనికి పొటెన్సీ 6 డోస్ సరిపోతుంది. 6 పొటెన్సీలో 1 డోసు వేస్తే, లేకపోతే దొడ్లో తులసి చెట్టు ఉంటే ఈ గొడవలు ఉండవు. ఇప్పుడు తులసి చెట్టు ఎవరు పెట్టుకుంటున్నారు, చోటు లేదు కదా. ఎజాడ రిక్టా ఇండికా, ఇది వేప చెట్టు. సైకిక్ ట్రబుల్స్ అండ్ డెలీరియం ట్రబుల్స్, ఇది కూడా మానసిక లక్షణాలు, తర్వాత సంధి లక్షణాలతో కూడుకొని ఉంటుంది. 6 పొటెన్సీలో 1 డోసు వేస్తే చాలు. లేదా వేప చెట్టు దొడ్లో ఉంటే చాలా వరకు కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ పిచ్చి సినిమాలను చూసిన రోజున వేప చెట్టు కింద పడుకోబెడితే గొడవ వదిలిపోతుంది. ఆల్ కేసెస్ విల్ బి కంట్రోల్డ్ బై విత్ ఆస్మా. తర్వాత సోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మనకు. క్రానిక్ ట్రీట్మెంట్ ఇస్తే మనకు పోతుంది. హెల్దీ పర్సన్స్ అయితే చస్తే అవతల పారేస్తారు, బ్రతికితే బయట దులుపుకొని వస్తారు.
ఇలా లింగరింగ్ గా ఉండదు. ఆరోగ్యవంతులైతే ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం లేకపోతే జబ్బులు ఉంటాయి, ఇట్లా ఇబ్బంది పెడుతుంటారు. టైం కరెక్ట్గా అయిందా? నీకు పెట్టలేదుగా, పెట్టండి. సార్ నమస్కారం సార్. సార్ ఈ చామమ్మలకి లెక్కసెస్ కి ఏంటి తేడా ఉంది? దాంట్లో కూడా ఇంకో వ్యక్తి గురించి తేలిగా మాట్లాడడం దానిలో కూడా ఎక్కువగా ఉంటే దీనిలో కూడా బాగా ఉంది. కూడా ఉంటుందండి. లెక్సిస్ కూడా మనకి ఇందాక చెప్పుకున్నాం కదా కంపారిటివ్ స్టడీస్ లో, లెక్సిస్ లో కూడా ఉంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటారు, తెల్లవారిపోతుంది. ఒక లెక్సిస్, ఒక తూజా పేషెంట్, ఒక క్యామమిల్లా పేషెంట్, ముగ్గురు నుంచి తలా ఒక కథ చెబుతారు. మనకి ఇంతకుముందు డ్రామాలు వేసేవాళ్ళు చూడండి, పాండవోద్యోగ విజయాలు అవన్నీ పల్లెటూర్లలో వేసేవాళ్ళు. దాకుంటాయి. వీళ్ళు కూడా అంతే. అంటే వీళ్ళ రివెంజ్ మెంటాలిటీ ఉండదేమో కామన్. ఏమండి, రివెంజ్ మెంటాలిటీ ఉండదేమో. అంటే వాళ్ళకి ఆ బ్యాడ్ టేస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళ మానసిక లక్షణం ఆ బ్యాడ్ టేస్ట్ ఉంటుంది. సార్ మా ఫ్రెండ్ కి ఆర్థరైటిస్ వచ్చింది సార్. ఈ ఫింగర్స్ హోల్డింగ్ చేస్తాం చూడండి సార్, అక్కడ గ్యాపులు పడ్డాయి సార్. ఈ హోమియోపతి అయితే వాడుతా ఉంది సార్ తను. హోమియోపతితో గ్యాపులు అనేది మళ్ళీ మామూలుగా అవుతుందా సార్, లేదంటే ఊరికే పెయిన్స్ ఒకటి తగ్గుతాయా సార్, ఎట్లా సార్ అది? అంటే మనకి ఆ కండిషన్ బట్టి ఒక్కొక్కసారి మొత్తం తగ్గుతాయి. అంటే కండిషన్ చాలా ఎక్కువ ఉంది సార్, అంటే గ్యాప్లు బోన్ కి ఇట్లా గ్యాప్లు వచ్చేటట్లా వచ్చేసినారు కీళ్ళకి సార్. అంటే మనకి ఆ కాజేషన్ తీసుకోవాలండి. అక్కడ మనకి దేని వలన వచ్చింది, ఆ పరిస్థితులు ఏంటి, కుటుంబ పరిస్థితులు. వంశపారంపర్యం వచ్చింది సార్, వాళ్ళ మదర్ కొనేది తనకు వచ్చింది సార్. ఇప్పుడు అట్లా కూడా వస్తాయి, కొంతమందికి హెరిడిటరీగా వస్తాయి. టైలర్ సార్, చాలా హెవీ వర్క్ ఉంటుంది సార్ తనకి. అట్లా ఏమన్నా వచ్చిందా లేకపోతే వంశపారంపర్యం వచ్చిందా అది తెలీదు సార్, కానీ గ్యాప్లు అయితే వచ్చినాయి సార్ కీళ్ళకి. వస్తాయి, చిన్నగా సర్దుబాటు అవుతాయి, కొంతకాలానికి సర్దుబాటు అవుతాయి. ఎక్కడండి, ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? అనంతపూర్ సార్, రాయలసీమ సార్. రాయలసీమ అనంతపూర్ సార్. అదే రాయలసీమ, ఇక్కడెక్కడ కాదు. అవును సార్. అంటే మా క్లినిక్స్ కొన్ని ఉన్నాయి అక్కడ, మీకు కావాలంటే అడ్రస్ ఉన్నది, లిస్ట్ ఉన్నది, అడ్రస్ లిస్ట్. ఇక్కడ అంటే దాంట్లో నేను సర్వీస్ చేస్తున్నాను సార్, హోమియోపతి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు కదండి సార్, అక్కడ సర్వీస్ చేస్తున్నాను సార్, అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను సార్. కానీ అది బోన్స్ మళ్ళా మామూలుగా న్యాచురల్ అవుతాయా కాదా అనేది డౌట్ సార్. అట్లా అవుతాయి, ఒకసారి చూస్తే కానీ చెప్పలేము. అంటే దానికి ఫోటోలో పెట్టండి, ఏమన్నా ఐడియా ఉంటే చెప్తాను. ఓకే సార్, పెడతాను, వాట్సాప్ లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అంతేనండి సార్. మీరు మెడిసిన్ లాస్ట్ లో చెప్పారు కదా సార్, క్యామమిల్లా, ఓపియం, ఇగ్నేషియా. క్యామమిల్లా, ఓపియం, ఇగ్నేషియా, ఈ అయోస్యామస్, ఆసినమ్ శాంక్టమ్, ఎజాడరిక్టా, వేప. ఇది అగ్నేషియా తర్వాత అండి అయోస్యామస్. అయోస్యామస్, HYOIS, అయోస్యామ్, SCYAMUS, అయోస్యామస్. మీకు ఎవరన్నా తగిలారా అయోస్యామస్ వాళ్ళు? లేదు సార్, మీరు చదువుతున్నారు, ఆ పేరేందో అర్థం కాదు. ఇది
ఉండొచ్చండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఆ, మంచిది.